కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏ సందర్భంలో కూడా స్పందించట్లేదు. వాళ్ళు తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ విషయంలో మనం చూసాం ఎంత దారుణంగా ఒక మహిళని లైంగికంగా వేధించి ఆమెని 5 సార్లు గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్స్ చేసినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. దానితో కొద్ది రోజుల తర్వాత అతని ఎదురుగానే అతని అనుచరులు ఆమె మీద దాడి చేయడం కూడా జరిగింది. కనీసం పోలీసులు సరైన యాక్షన్ తీసుకోకపోతే ఆమె ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాక వాళ్ళు డైరెక్షన్లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు ఎమ్మెల్యే అయిన ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ అనే వ్యక్తి వలన ఒక మహిళ ఏ విధంగా లైంగికంగా వేధింపులు గురయ్యి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విషయం మనందరము చూసాం. అలాగే ఈ సంఘటన గుంటూరు నడిబొడ్డున ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన సంఘటనలో ఆ ప్రాంతానికే చెందిన ఎమ్మెల్యే ఈ మాధవి అనే వ్యక్తి వలన మనం చూసాం. ఆ రోజు ఆమె భర్త తన అనుచరులతో కలిసి పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారని తెలిసి కూడా ఏ విధంగా దాడి చేశారు, ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది మనందరము చూసాం. ఏం చర్యలు తీసుకున్నారు? ఆ ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్పారు, నాకు విచారణకు కూడా పోలీసులు పిలవలేదు అని చెప్పేసి. తిరిగి రివర్స్ లో అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో కూడా బాధితుల్ని న్యాయం చేయాల్సింది పోయి బాధితులకే ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెట్టే పరిస్థితి, బాధితుల మీదే కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన హారిక గారి మీద అలా మనం మీడియా సాక్షిగా దాడి జరిగితే తిరిగి తన భర్త మీద కేసు పెట్టారు తప్ప దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కోనేటి ఆదిమూలం అనే టీడీపీ ఎమ్మెల్యే వలన ఒక మహిళ లైంగికంగా వేధింపులు గురే ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ ఉండదని చెప్పి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? సెటిల్మెంట్ చేశారు. అలాగే ఎన్నో సందర్భంలో కొలికపూడి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే వలన ఒక మహిళ విఆర్ఓ వేధింపులకు గురై ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన పరిస్థితి. మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు లేవు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి వేధింపులు గురి చేస్తే ఆమె కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఏ సంఘటనలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. దాన్ని చూసి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అనుచరులు కూడా మరింతగా విజృంభిస్తూ మహిళల మీద దాడులు, ఇప్పుడు పూర్తిగా తీసుకుంటే వివస్త్రలను చేసి కూడా దాడి చేసే పరిస్థితికి వీళ్ళు తెగబడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు గుంటూరు నడిబొడ్డున జరిగిన సంఘటన చూసి అసలు యావత్తు మహిళా లోకం కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువే పోయింది. దేశంలో ఈ రాష్ట్రం తాలూకా పరువు ఈ సంఘటన వలన పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. కానీ ఎటువంటి స్పందన లేదు. ఒక మహిళా హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ దాక్కున్నారు? అసలు ఒక హోంమంత్రిగా ఆమె బాధ్యత ఏంటి? మహిళలకి రక్షణ కల్పించడం. ఆ రక్షణని గాలి కొదిలేసి ఈ సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగినా అసలు దేశం మొత్తం భయోందోళనకి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా హోంమంత్రి గారు ఎందుకు స్పందించలేదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మీరు స్పందించరా? బాధితులకు న్యాయం చేయరా? అసలు మీరు ఎక్కడ దాక్కున్నారు? ఇన్ని రోజులైనా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి భరోసా ఎందుకు ఇవ్వలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మన రాష్ట్రంలో మహిళలంటే మీకు బాధ్యత లేదా? అప్పుడెప్పుడో తీసుకుంటే ఆ సినీ నటి జత్వానీ కేసులో హోంమంత్రి గారు, పోలీసులు ఎంత రాచమర్యాదలు చేశారో మనం చూసాం. 5 స్టార్ హోటళ్లు, స్పెషల్ ఫ్లైట్లు, కొత్త డ్రెస్సులు, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ, అలాగే టీడీపీ లీగల్ టీం ఆమెతో వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అంత శ్రద్ధ తీసుకున్న హోంమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఇలా గాలి కొదిలేశారు? వాళ్ళ రక్షణని పట్టించుకోని పరిస్థితి ఎందుకు ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి జత్వానీ గారి విషయం తీసుకుంటే ఆవిడ అసలు రంగు ఏంటో గతంలోనే మేము చెప్పాం. అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళ ఛార్జ్ షీట్ లో చూపించడం జరిగింది. ఆ కేసు విషయంలో తీసుకుంటే పోలీస్ అధికారులను వేధించడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం అలాంటి వ్యక్తినేమో వీళ్ళు అంతగా సపోర్ట్ చేసిన పరిస్థితి చూసాం.
ఈ రోజు వాళ్ళే ఛార్జ్ షీట్ వేశారు. ఆమె తాలూకా ఎలాంటి మెంటాలిటీ వ్యక్తి, ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మనిషి అనే విషయాన్ని వాళ్ళే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. వాటి సంగతి మాకు అనవసరం, కానీ ఎందుకు ఎక్కడో ఉన్న మహిళల కోసం అంత శ్రద్ధ తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు పట్టించుకోవట్లేదు హోంమంత్రి గారు నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు అయితే గతంలో చూసాం ఒకసారి ఏంటంటే నేరస్తులంటే ఎగ్జిబిట్ చేస్తాం మేము అని చెప్పారు. మరి ఈ నీచుడు ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశాడు, విజువల్స్ కూడా అందరము చూసాము. మరి అతన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ రోజు కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కేక్ కట్ చేస్తే కేసు. మరి అలాంటప్పుడు ఇంత తప్పుడు పనులు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు? ఈ రోజు తీసుకుంటే గుంటూరు సంఘటనే కాదు, బద్వేలులో సంఘటన జరిగింది. ఆమె జాకెట్ చించేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళ మీద కనీసం కేసు పెట్టని పరిస్థితి. ఎందుకు కావలి సంఘటనలో కూడా ఆ గిరిజన మహిళకి వివస్త్రం చేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టలేదు. గుంటూరు సంఘటనలో కూడా విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఈ రోజు తూతు మంత్రంగా కేసు పెట్టి అరెస్ట్ చూపిస్తూ ఉండే పరిస్థితి. తిరిగి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అంటారు ఆవిడ అక్కడ పరామర్శకు వస్తే మేమందరం అనుకున్నాం ఏదో న్యాయం జరిగిపోతుందేమో, న్యాయం చేయడానికి ఇవిడ వచ్చారేమో, కానీ ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా విజువల్స్ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయటికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే కేసు మరి కనిపించదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవచ్చు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సంఘటనలో ఎంతమందిని వీళ్ళు కనీసం పట్టించుకోని పరిస్థితి, ఆ దుర్మార్గులకి కేసు కూడా పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బద్వేలు విషయం అవ్వచ్చు, లేదా కావలి విషయం అవ్వచ్చు, ఇలా ప్రతి సందర్భంలో కూడా నేరస్తుల్ని వీళ్ళు వదిలేస్తూ ఉంటే మహిళలకి రక్షణ ఎలా దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు ఈ గుంటూరు సంఘటనలో కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. ఎమ్మెల్యే అయితే తీసుకుంటే ఆ నీచుడిని కాపాడడానికి, సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే హోంమంత్రి గారు అతని పరువు కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఇన్ని రోజులైంది, ఇన్ని సంఘటనలు చెప్తూ ఉన్నాను కదా, ఏ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు, అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేస్తాను, ఎవరైనా మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తాను అని చెప్పారు. ఇంతమంది మహిళల మీద ఇన్ని దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన సంఘటన విజువల్స్ కూడా ఉన్నాయి. మీరు కనీసం స్పందించలేదు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. మీరు స్పందించకపోతే దాని అర్థం ఏంటి? మీరు ఇలాంటి సంఘటనలకి వీళ్ళు చేస్తున్న పరిపాలనకి, తప్పుడు పరిపాలనకి మీరు మద్దతు ఇస్తున్నట్టుగే కదా, ఇలాంటి దుర్మార్గులు చేస్తున్న పనికి మీ సపోర్ట్ ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తారు కదా. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బలమైన చట్టాలని తీసుకొస్తామన్నారు. ఏది బలమైన చట్టాలు ఎక్కడున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. పోనీ బలమైన చట్టాల మాట దేవుడెరుగు, కనీసం బలంగా ప్రశ్నించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. ఎందుకు మీరు ఇంతగా బలహీనమైపోయారు అని నేను అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఇంత దుశ్శాసన పర్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే కనీసం ప్రశ్నించట్లేదు. ఇలాంటి దుశ్శాసన పర్వానికి కారణమైన ప్రభుత్వానికి మీరు మద్దతు తెలుపుతాను 15 ఏళ్ళు అని చెప్తూ ఉన్నారు. ప్రజలు మీ గురించి ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మన గుంటూరు సంఘటనలో ఆ విజువల్స్ లాంటివి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలకు చూపించి ప్రభుత్వం పనితీరు గురించి ప్రశ్నిస్తే వాళ్ళే చీకొడతారు. ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మాట్లాడితే హోంశాఖ నా దగ్గర లేదు అంటున్నారు. వచ్చాక ఏం చేస్తారో తర్వాత చూసుకోవచ్చు. ముందు కనీసం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి, ఎందుకు మహిళల భద్రత ఈ విధంగా గాలి కొదిలేశారు అనే విషయాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు ఉస్తాద్ భగత్ సింగ్ లా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి మంచి పేరు తెచ్చుకుంటారా, ఇలా మౌనంగా ఉండి ఉత్తుత్తి భగత్ సింగ్ లా మారిపోతారా? మీరే తేల్చుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పోలీస్ శాఖ పనితీరు మీద కేంద్రం నివేదిక రిలీజ్ చేసింది. అందులో మన రాష్ట్రం 26వ స్థానానికి దిగజారిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఈరోజు ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో కాపాడడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఈ విధంగా పోలీస్ శాఖ పనితీరులో 26వ ర్యాంక్ వచ్చింది.